హే గైస్ ఎలా ఉన్నారు? నేను అన్వేషణ మీద చేసిన లాస్ట్ 2 వీడియోస్ చాలామంది చూసే ఉంటారు. కాకపోతే కొంతమంది నేను అన్వేష్కి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేశానంటున్నారు. నాకు బాగా కామెడీ కనిపించింది. అంటే ఇష్యూని న్యూట్రలైజ్ చేయడానికి ట్రై చేస్తున్నారంట. అతని ట్రాప్లో పడొద్దురా, మీరు రెచ్చిపోతే రెచ్చగొడుతూనే ఉంటాడు, కావాలని పోక్ చేస్తున్నాడు, అన్సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ చూస్తే యూజ్ ఉండదు, ఫస్ట్ వీడియోస్ చూడటం మానేయండి, అతనికి వ్యూస్ ఇవ్వద్దు అని చెప్పా. యూట్యూబ్ వాడు సబ్స్క్రైబర్స్ని బేస్ చేసుకొని డబ్బులు ఇవ్వడం, వ్యూస్ని బేస్ చేసుకొని డబ్బులు ఇస్తాడు. మీరు అన్సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ చూస్తే ఏం యూస్ చెప్పండి? కొంతమంది అయితే సీతాదేవి కామెంట్స్ మీద వీడియో చేయలేదు అని నన్ను అమ్మ నా బూతులు తిడుతున్నారు. కానీ ఫస్ట్ వీడియో చేసిందే దాని గురించి, లైఫ్లో బిగ్గెస్ట్ బ్లండర్ చేశాడు అని కూడా చెప్పా. బట్ కనీసం వీడియో కూడా చూడకుండా బూతులు తిట్టడం, వాళ్ళు జస్ట్ హేట్తో నాశనం అయిపోతారు. అఫ్కోర్స్ మోస్ట్లీ ఫేక్ అకౌంట్సే ఉంటాయిలేండి, అది వేరే విషయం. ఇదంతా ఒక నెక్సెస్ అనమాట. తర్వాత ఎప్పుడైనా ఎక్స్పోజ్ చేద్దాం. యాక్చువల్లీ నెగిటివ్ కామెంట్స్ నాకేం కొత్త కాదు, బట్ అరాకొర జ్ఞానంతో నేను చెయ్యనిది చేశాను అని కామెంట్స్ పెట్టే వాళ్ళ సంఖ్య ఈ మధ్య కొంచెం ఎక్కువైపోయింది. నేను ఆ వీడియోలో అన్వేష్ పాస్ట్లో తప్పు చేశాడు అండ్ అవే తప్పులు ఇప్పుడు కూడా చేశాడు. పాస్ట్లో మీరు సపోర్ట్ చేయటం వల్లనే అన్వేష్ రెచ్చిపోయి ఎవరు ఏం చేయలేరు అనే భావనతో ఇప్పుడు దేవతల మీద దుర్భాషలు ఆడాడు అని నేను చెప్పాను. కానీ ఒక బ్యాచ్ నేనేదో అన్వేష్ని సేవ్ చేయాలని చూస్తున్నానని తెగ ప్రచారం చేస్తున్నారు. ఎనీవే వాళ్ళ తీరు అంతేలేండి. బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఏదైనా మీ ఓన్గా చూసి విని తెలుసుకోండి. అన్వేషణ నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి, ఆ విషయం మీకు కూడా తెలుసు. కానీ అతను తప్పు చేశాడు, అదే ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. అండ్ లాస్ట్ వీడియోలో చాలామంది అన్వేష్ని ఇండియా పోలీసులు అరెస్ట్ చేయడం కుదురుతుందా, అన్వేష్ అరెస్ట్ వెనక ఉన్న లీగల్ కాంప్లికేషన్స్ ఏంటి, ఐబొమ్మ రవి కేసు ఇంకా అన్వేష్ కేసు ఒక్కటేనా, ఐబొమ్మ రవిని క్యాచ్ చేసినట్లు అన్వేష్ని క్యాచ్ చేయడం కుదురుతుందా, ఇలా లీగాలిటీకి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అడిగారు అనమాట. సో ఆ క్వశ్చన్స్ అంటే ఆన్సర్ ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. శివాజీ గారి కామెంట్స్తో మొదలై అనసూయ, అన్వేష్, ఏజూడ్, గరికపాటి గారు ఇలా చాలామంది కాంట్రవర్సీలోకి వచ్చారు. కానీ అన్వేష్ నోటి దోల వల్ల దేవతల పైన అనుచిత వ్యాఖ్యలు చేశాడు. సో ఇప్పుడు కాంట్రవర్సీ అంతా అన్వేష్ మెడకి చుట్టుకుంది. అఫ్కోర్స్ చుట్టుకునేలాగా చేశాడులేండి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అధిక శాతం ప్రజలు ఇంతకుముందు అన్వేష్కి సపోర్ట్ చేసిన వాళ్ళంతా డిమాండ్ చేసేది ఒకటే, అంతేకాదు భారతదేశాన్ని అవమానించేలాగా మాట్లాడిన అన్వేష్ని దేశద్రోహిగా ప్రకటించి భారతదేశానికి రప్పించాలని హిందూ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. దీనికోసం అన్వేష్ మీద కేసు కూడా నమోదు చేశారనమాట. సినిమాలో సైడ్ యాక్ట్రెస్ అండ్ బీజేపీ మెంబర్ అయిన కరాటి కళ్యాణి గారు అన్వేష్ మీద పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. ఆమె ఇచ్చిన కంప్లైంట్లో అన్వేష్ మీద 352, 79, 299 బిఎన్ఎస్తో పాటు సెక్షన్ 67 ఐటీ యాక్ట్ కింద పంజాగుట్ట పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారనమాట. త్వరలో అన్వేష్కి నోటీసులు జారీ చేస్తామని చెప్పారు. సేమ్ ఇలానే ఖమ్మంకి చెందిన సత్యనారాయణరావు అనే లోకల్ రెసిడెంట్ కూడా అన్వేష్ మీద కేసు పెట్టారు. సో ఖమ్మం పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. సో వాళ్ళు కూడా నోటీసులు పంపుతారు. నోటీసులు జారీ చేస్తాం అన్నారు, బాగానే ఉంది. కానీ ఎవరికి ఇస్తారు? అన్వేష్ ఇన్స్టాగ్రామ్ చూస్తే ప్రజెంట్ మలేషియాలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ వీడియో అప్లోడ్ అయ్యే టైంకి ఏ కంట్రీలో ఉంటాడో ఎవరికి తెలియదు. సరే, అతని పాస్పోర్ట్లో ఉన్న అడ్రస్కి నోటీసులు పంపే ఛాన్సెస్ ఉన్నాయి. అలా నోటీసులు ఇచ్చిన తర్వాత దానికి తగిన రెస్పాన్స్ రాకపోతే అన్వేష్ మీద లుకౌట్ సర్క్యులర్ జారీ చేస్తామని పోలీసులు చెప్పినట్లు కరాటే కళ్యాణ్ గారు అన్నారన్నమాట. చెప్పారా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేయబోతున్నామని? మీకు ఇస్తామన్నారండి, నాతో చెప్పారు, పెడుతున్నామని చెప్పారు. నాకు పెడతాము మేము, మీరు ఇమీడియట్ గా ఇంకా సెక్షన్స్ ఆల్టర్ కూడా అవుతాయని చెప్పారు. బేసిక్గా అబ్రాడ్ నుంచి ఇండియాకి మనీ పంపడం కొంచెం పెద్ద ప్రాసెస్ అండ్ అమౌంట్ క్రెడిట్ అవ్వడానికి కూడా కొంచెం టైం పడుతుంది. బట్ ఈజీగా ఇండియాకి మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి మీకు యూజర్ ఫ్రెండ్లీ ప్లాట్ఫామ్ గురించి చెప్తాను. అదే ట్యాప్ సెండ్. బ్యాంక్ నుంచి లేదా యూపీఐ ద్వారా కూడా మనీ సెండ్ చేయొచ్చు. గ్లోబల్గా ట్యాప్ సెండ్కి 50 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ ఉన్నాయి. 2018 నుంచి ఏషియా, ఆఫ్రికా అండ్ ది కరేబియన్లో రెమిటెన్స్ సర్వీసెస్ కూడా స్టార్ట్ చేశారు. స్క్రీన్ మీద కనిపిస్తున్న కంట్రీస్ అన్నిట్లో ట్యాప్ సెండ్ అవైలబుల్గా ఉంది. దీనిలో బెస్ట్ పార్ట్స్ ఏంటంటే జీరో ట్రాన్స్ఫర్ ఫీ, అంటే ఎలాంటి అడిషనల్ ఛార్జెస్ లేకుండా ఇండియాకి మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. కాంపిటేటివ్ ఎక్స్చేంజ్ రేట్స్ ఉంటాయి. ట్రాన్స్ఫర్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటాయి అనమాట. 96% ఆఫ్ ట్రాన్సాక్షన్స్ 1 మినిట్లోనే వచ్చేస్తాయి. బోత్ బ్యాంక్ అండ్ యూపీఎస్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. దీన్ని యూజ్ చేయడం కూడా చాలా ఈజీ. మీరు ఫస్ట్ టైం యూజర్ అయ్యి ఉండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నా కోడ్ వాడి $100 ఆర్ అబౌవ్ ట్రాన్స్ఫర్ చేస్తే మీకు $20 బోనస్ కూడా వస్తుంది. వేరే కంట్రీస్ వాళ్ళకైతే ఎంత బోనస్ వస్తుందో స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి. సో దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఉంది. వెంటనే ట్యాప్ సెండ్ని డౌన్లోడ్ చేసుకోండి. నౌ గెట్ బ్యాక్ టు ది వీడియో. ఈ లుకౌట్ సర్క్యులర్ ఏంటనేది ముందు మనం క్లియర్గా తెలుసుకోవాలి. సో ఈ లుకౌట్ సర్క్యులర్ అనేది పబ్లిక్ నోటీస్ కాదు, మీడియా నోటీస్ కాదు, అండ్ ఇది కోర్టు వారెంట్ కూడా కాదు. ఇది ఒక కాన్ఫిడెన్షియల్
ఇమ్మిగ్రేషన్ అలర్ట్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే నేరం చేసిన లేదా నేరం మోపబడిన వ్యక్తి గురించి ఇమ్మిగ్రేషన్ వాళ్ళకి ఇచ్చే ఒక అలర్టే ఎల్ఓసి. ఫర్ ఎగ్జాంపుల్ అన్వేష్ మీద ఎల్ఓసి జారీ చేశారు అనుకుందాం. అప్పుడు ఏం జరుగుతుందంటే ఇండియాలో ఉన్న అన్ని ఇమ్మిగ్రేషన్ పాయింట్స్కి అన్వేష్ గురించి అలర్ట్ వెళ్తుంది. సో అన్వేష్ ఇండియాకి వస్తే అతను ఏ ఇమ్మిగ్రేషన్ పాయింట్ ద్వారా ఇండియాలోకి వచ్చాడో వాళ్ళు వెంటనే ఎల్ఓసి ఇష్యూ చేసిన వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. అండ్ కొన్ని కేసెస్లో జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే కాదు, ఇమ్మిగ్రేషన్ వాళ్ళు పర్టికులర్ పర్సన్ని టెంపరీగా అరెస్ట్ కూడా చేస్తారు. అండ్ ఎల్ఓసిని సిబిఐ, ఈడీ, ఎన్ఐఏ, ఇన్కమ్ ట్యాక్స్, కస్టమ్స్ వాళ్ళతో పాటు స్టేట్ పోలీసులు కూడా ఎల్ఓసిని రిక్వెస్ట్ చేయొచ్చు. అండ్ ఎల్ఓసిని ఎగ్జిక్యూట్ చేసేది మాత్రం బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ వాళ్ళు, విచ్ ఈజ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో అన్వేష్ కోసం తెలంగాణ స్టేట్ పోలీసులు లుక్అవుట్ సర్క్యులర్ని రిక్వెస్ట్ చేయొచ్చు యాజ్ పర్ రూల్స్. కానీ లుక్అవుట్ సర్క్యులర్ని అంత ఈజీగా ఇష్యూ చేయరు. జనరల్గా ఎల్ఓసిని ఎకనామిక్ అఫెండర్స్ అంటే ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ చేసిన వాళ్ళ కోసం, ఉగ్రవాదులతో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళ కోసం, సింపుల్గా చెప్పాలంటే బాగా సివియర్ క్రైమ్స్ చేసిన వాళ్ళ కోసం ఇష్యూ చేస్తారు. అండ్ అది కూడా కోర్టు ఒప్పుకోవాలి. ఈ పర్టికులర్ నేరం మోపబడిన వ్యక్తికి నార్మల్ సమ్మన్స్ సరిపోవని కోర్టుని ఒప్పించాలి. ఇన్ కేసు నేను ఏదైనా మిస్ అయ్యి ఉంటే మీరు కింద కామెంట్స్లో నన్ను కరెక్ట్ చేయొచ్చు. సో అన్వేష్ కేసులో నార్మల్ సమ్మన్స్ సరిపోవు, ఎందుకంటే అతను ఇండియాలో లేడు సమ్మన్స్లు తీసుకోవడానికి. నార్మల్ అరెస్ట్ కుదరదు కాబట్టి ఎల్ఓసి ఇష్యూ చేయమని అఫీషియల్స్ని ఒప్పించడానికి ట్రై చేయొచ్చు. అప్పుడు ఎల్ఓసి ఇష్యూ చేసే అఫీషియల్స్ అన్వేష్ చేసిన నేరాన్ని పరిగణలోకి తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అన్వేష్ మీద రిజిస్టర్ అయిన కేసులు ఒకసారి చూద్దాం. ముందుగా BNS 352 ఇంటెన్షనల్ ఇన్సల్ట్ టు ప్రొవోక్ బ్రీచ్ ఆఫ్ పీస్, అంటే ఎవరైనా కావాలని ఒక పర్సన్ని లేదా ఒక గ్రూప్ని ఇన్సల్ట్ చేసి శాంతికి భంగం కలిగించడం. BNS 299 డెలిబరేట్ అండ్ మెలిషియస్ యాక్ట్స్ టు అవుట్రేజ్ రిలీజియస్ ఫీలింగ్స్ని హట్ చేయటం. ఇంకపోతే సెక్షన్ 67 ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2000 ఆన్లైన్లో ఆప్షన్స్ కంటెంట్ని అప్లోడ్ చేయటం. అయితే వీటిని కన్సిడర్ చేసి ఎల్ఓసి ఇస్తారా అంటే ఛాన్సెస్ తక్కువే అనొచ్చు. నేను సపోర్ట్ చేయట్లేదా, ఉన్న విషయం చెప్తున్నా. అయితే సిచ్యువేషన్ సీరియస్ కాబట్టి అన్వేష్ చేసిన కామెంట్స్ ఎక్స్ట్రీమ్గా ఉన్నాయి కాబట్టి హిందూ సంఘాలు డిమాండ్ చేసినట్లు అన్వేష్ని దేశద్రోహిగా ప్రకటించాల్సిన సిచ్యువేషన్ వచ్చిందనుకుందాం. అప్పుడు ఎల్ఓసిని ఇష్యూ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మనం సోషల్ మీడియాలో లేదా చిన్న హిందూ గ్రూప్స్ ప్రొటెస్ట్ చేసినంత మాత్రాన ఇంపాక్ట్ అనేది పెద్దగా ఉండదు. పలుకుబడి ఉన్న పొలిటీషియన్స్ రియాక్ట్ అవ్వాలి, వాళ్ళు చొరవ తీసుకోవాలి. హిందూ ధర్మాన్ని కాపాడతామని చెప్పే లీడర్స్ చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? కొంతమంది యూట్యూబర్స్ రియాక్ట్ అవ్వాలి అంటున్నారు. ఫస్ట్ పెద్ద పొలిటీషియన్స్ రియాక్ట్ అయితే ఇంపాక్ట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది కదా. బండి సంజయ్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి పాపులర్ లీడర్స్ రియాక్ట్ అయితే ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. బట్ మీరు గమనించాల్సింది ఏంటంటే ఎల్ఓసి అనేది అరెస్ట్ వారెంట్ కాదు, అండ్ దీన్ని అంత ఈజీగా ఇష్యూ చేయరు. అన్వేష్ వల్ల ఇక్కడ శాంతి భద్రతలకి భంగం కలుగుతుంది, అతన్ని ఖచ్చితంగా పట్టుకుని తీరాల్సిన సిచ్యువేషన్ ఉంది అనుకొని ఎల్ఓసి ఇష్యూ చేశారు అనుకుందాం. మరి తర్వాత ఏంటి? ఎల్ఓసి అనేది ఇండియన్ ఇమ్మిగ్రేషన్ పాయింట్స్ వరకే, అంటే ఇండియాలో ఉన్న ఎయిర్పోర్ట్స్, సీపోర్ట్స్, ల్యాండ్ బార్డర్స్లో మాత్రమే ఇది పనిచేస్తుంది. సో అన్వేష్ ఇండియాకి వస్తే ఈ ఇష్యూ చేసిన ఎల్ఓసితో యూజ్ ఉంటుంది, కానీ అన్వేష్ ఇండియాకి రాడు. వస్తే వెల్ అండ్ గుడ్. ఇన్ఫ్యాక్ట్ ఏజుడ్ బ్రో అన్వేష్కి ఆఫర్ కూడా ఇచ్చాడు, మంచి ఆఫర్ కూడా ఇచ్చాడు. మంచి బిజినెస్ క్లాస్ టికెట్ బుక్ చేస్తాను, ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాక టొయోటో కారు పెడతాను, ఏసీ వేసుకొని పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి రా అని జూడ్ బ్రో ఇచ్చిన ఆఫర్ నచ్చి అన్వేష్ ఇండియాకి వస్తే అప్పుడు ఇష్యూ చేసిన ఎల్ఓసి ఉపయోగపడుతుంది. మరి ఎల్ఓసి పని చేయనప్పుడు అన్వేష్ని అరెస్ట్ చేయటం ఎలా? అన్వేష్ని అరెస్ట్ చేయటం ఇంపాసిబుల్ అంటే లేదు, ఇంకా దారులు ఉన్నాయి. ఫస్ట్ది అన్వేష్ పాస్పోర్ట్ని ఇంపౌండ్ చేయటం. సింపుల్గా చెప్పాలంటే అన్వేష్ది ఇండియా పాస్పోర్ట్ కాబట్టి అతని పాస్పోర్ట్ని క్యాన్సిల్ చేయొచ్చు. అయితే పాస్పోర్ట్ ఇంపౌండింగ్ అనేది పాస్పోర్ట్ అథారిటీ చేతిలో ఉంటుంది. సెక్షన్ 10(3) ఆఫ్ ది పాస్పోర్ట్స్ యాక్ట్ 1967 ప్రకారం పాస్పోర్ట్ అథారిటీస్ ఒక వ్యక్తి పాస్పోర్ట్ని క్యాన్సిల్ చేయొచ్చు. అయితే ఆ వ్యక్తి మీద ఇండియన్ కోర్టులు క్రిమినల్ ప్రొసీడింగ్స్ పెండింగ్లో ఉన్నాయని లేదా ఆ వ్యక్తి అరెస్ట్ని తప్పించుకొని తిరుగుతున్నాడు అని పోలీసులు ప్రూవ్ చేయాలి. ఐ థింక్ ఇదే బెస్ట్ ఆప్షన్. దీనికోసం ముందు కేసుని ప్రూఫ్స్తో స్ట్రాంగ్గా బిల్డ్ చేయాలి అండ్ నాన్ బెయిలబుల్ వారెంట్ సంపాదించాలి. అందుకే పోలీసులు మెటాకి లెటర్ రాసి అన్వేష్ ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ని రిక్వెస్ట్ చేశారంటే ఈ డీటెయిల్స్తో అన్వేష్ చేసిన కామెంట్స్, అతను ఎక్కడి నుంచి చేశాడు, ఆ కామెంట్స్ వల్ల జరిగిన నష్టం, ఇలా ప్రతిదీ డీటెయిల్డ్గా బిల్డ్ చేసి కోర్టు నుంచి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ సంపాదిస్తే అప్పుడు పాస్పోర్ట్ అథారిటీస్ అతని పాస్పోర్ట్ని బ్లాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒక్కసారి పాస్పోర్ట్ బ్లాక్ అయితే బయట ఏ కంట్రీలో ఉన్నా సరే పాస్పోర్ట్ కోసం మళ్ళీ ఇండియాకి రావాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్పోల్ హెల్ప్. ఇది కొద్దిగా కష్టమైన వే, బట్
పేపర్ మీద ఇది కూడా ఒక ఆప్షనే. ఇప్పుడు మన పోలీసులు ఎంత సత్తా ఉన్న వాళ్ళైనా కానీ సింగం సినిమాలో సూర్య వెళ్ళినట్టు బయట దేశాల్లో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయడం కుదరదు. సో ఇతర దేశాల్లో ఉన్న క్రిమినల్స్ని అరెస్ట్ చేయడానికి ఇంటర్పోల్ హెల్ప్ తీసుకుంటారు. అన్వేష్ మీద ఒక రెడ్ నోటీస్ లేదా బ్లూ నోటీస్ని ఇష్యూ చేయాలని ఇంటర్పోల్ని రిక్వెస్ట్ చేయాలి. రెడ్ నోటీస్ అంటే అన్వేష్ని లొకేట్ చేసి అరెస్ట్ చేస్తారు. బ్లూ నోటీస్ అంటే అతన్ని లొకేట్ చేసి ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, నెక్స్ట్ ఎటు వెళ్తున్నాడు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేస్తారు. ఇంటర్పోల్ అనేది గ్లోబల్ పోలీస్ ఫోర్స్ కాదు. అండ్ రెడ్ నోటీస్ అనేది గ్యారంటీడ్ అరెస్ట్ వారెంట్ కాదు. కొన్ని కంట్రీస్లో ఈ రెడ్ నోటీస్ని అసలు పట్టించుకోరు కూడా. అండ్ ఇంకో మెయిన్ పాయింట్, ఇంటర్పోల్ పొలిటికల్, రిలీజియస్, ఫ్రీ స్పీచెస్కి సంబంధించిన కేసెస్లో రిక్వెస్ట్లని రిజెక్ట్ చేస్తుంది. సో ఇంటర్పోల్ని ఒప్పించడం అనేది చాలా పెద్ద టాస్క్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రాడిషన్. ఎక్స్ట్రాడిషన్ అనేది ఒక ఫార్మల్ ట్రీటీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అన్వేష్ మలేషియాలో ఉన్నాడు. మలేషియాకి మనకి మధ్యలో ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ఉంటే అప్పుడు ఈ ఆప్షన్ పరిగణలోకి వస్తుంది. అయితే ఎక్స్ట్రాడిషన్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ముందుగా ఒక ఫార్మల్ ఛార్జ్ షీట్, ఆ తర్వాత ఇండియన్ కోర్ట్ నుంచి అరెస్ట్ వారెంట్, అండ్ మెయిన్గా అన్వేష్ మీద డ్యువల్ క్రిమినాలిటీ ఉండాలి. అంటే ఇండియాలో కేసు రిజిస్టర్ అవడంతో పాటు మలేషియాలో కూడా అన్వేష్ మీద కేసు రిజిస్టర్ అవ్వాలి. అప్పుడు మాత్రమే ఎక్స్ట్రాడిషన్ అనేది పనిచేస్తుంది. అయితే అన్వేష్ విషయంలో ఈ ఆప్షన్ అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎందుకంటారా, మీకు కొన్ని పేర్లు చెప్తాను చూడండి. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, లలిత్ మోడీ మ్యాసివ్ ఫ్రాడ్స్ చేసి ఇండియా వదిలి పారిపోయారు. వాళ్ళనే ఎంతవరకు ఎక్స్ట్రాడిషన్ ద్వారా ఇండియాకి తీసుకొని రాలేకపోయాం. ఇంకా అన్వేష్ని ఎక్స్ట్రాడిషన్ ద్వారా తీసుకొని రావటం అంటే చాలా కష్టమే. నాకు తెలిసి మీరు ఏమనుకుంటున్నారు, వీడు కర్ర విరగకుండా పావుని చంపకుండా మళ్ళీ అన్వేష్ని తప్పిస్తున్నాడు అని. అసలు లేదు, నేను జస్ట్ పాసిబిలిటీస్ చెప్తున్నాను. లేదు అన్వేష్ అరెస్ట్ అవ్వాలి, డైరెక్ట్గా ఒక దారి చెప్పంటారా, చెప్తామేనండి. డీపోర్టేషన్ విత్ పాస్పోర్ట్ ఇంపౌండింగ్. మన పోలీసులు స్ట్రాంగ్ కేసు బిల్డ్ చేసి కోర్ట్ నుంచి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ తీసుకొని అట్ ద సేమ్ టైం ఎల్ఓసిని కూడా ఇష్యూ చేశారనుకుందాం. ఆ తర్వాత పాస్పోర్ట్ అథారిటీస్ యాక్ట్ 10(3) కింద అన్వేష్ పాస్పోర్ట్ని క్యాన్సిల్ చేశారు అనుకోండి. అప్పుడు అన్వేష్ క్యాన్సిల్ అయిన పాస్పోర్ట్ ఇంకా ఎక్స్పైర్డ్ వీసాతో ఫారిన్ కంట్రీలో ఇల్లీగల్ సిటిజన్ అయిపోతాడు. అప్పుడు అక్కడ లోకల్ ఇమిగ్రేషన్ వాళ్ళు అతన్ని డీటైన్ చేసి ఇండియాకి డీపోర్ట్ చేస్తారు. అన్వేష్ మీద ఎల్ఓసి ఇష్యూ అయి ఉంది కాబట్టి అన్వేష్ ఇండియాకి వచ్చిన వెంటనే మన పోలీసులకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, అన్వేష్కి చెక్మేట్. మీకు ఒక డౌట్ రావాలి, మరి బయట కంట్రీలో ఉన్న ఐబొమ్మ రవిని ఎలా అరెస్ట్ చేశారని. ఐబొమ్మ రవిది పూర్తి డిఫరెంట్ స్టోరీ. అతను మ్యాసివ్ ఫ్రాడ్స్ చేశాడు, ఫిల్మ్ ఇండస్ట్రీకి 100 కోట్ల నష్టం తీసుకుని వచ్చాడు కాబట్టి అతని మీద స్పెషల్గా ఫోకస్ చేశారు. అండ్ ఇప్పటికీ అతన్ని డీపోర్ట్ చేయలేదు, ఎక్స్ట్రాడిషన్ చేయలేదు. అతనంతటా అతను ఇండియా వచ్చి దొరికిపోయాడు. అండ్ రవికి ఇండియన్ సిటిజన్షిప్ కూడా లేదు. సో కంపారిటివ్గా అన్వేష్ని అరెస్ట్ చేయటం కంటే రవిని అరెస్ట్ చేయటం కొద్దిగా కష్టం. కానీ రవి ఇండియాకి వచ్చి దొరికిపోయాడు. అఫ్కోర్స్ రవి మీద పెట్టినంత ఫోకస్ అన్వేష్ మీద కూడా స్పెషల్ ఫోకస్ పెడితే అన్వేష్ని అరెస్ట్ చేయటం పెద్ద కష్టం కాదు. అండ్ ఏజుడ్ మన సజ్జనార్ గారిని దీంట్లో ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేశాడు. చాలా పెద్ద ఇఫ్ సజ్జనర్ సార్ టేక్స్ దిస్ సీరియస్లీ, అప్పుడు అన్వేష్ అరెస్ట్లో ఏదైనా డెవలప్మెంట్ రావచ్చు. బట్ లలిత్ మోడీ, నీరవ్ మోడీ లాంటి వాళ్ళని పక్కన పెట్టి అన్వేష్ వెనకపడే అంత టైం మన ఇండియన్ అఫీషియల్స్కి ఉందంటారా? ఇది జస్ట్ క్వశ్చన్ అంతే, మళ్ళీ సపోర్ట్ అనకండి. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, అన్వేష్ ఇండియాకి వస్తే అరెస్ట్ అవ్వటం ఖాయం. లేదు రాకుండా తన ప్రపంచ యాత్ర కొనసాగిస్తూ ఉంటే ఇప్పుడప్పుడే అరెస్ట్ చేయటం కష్టం. దీనికి ముందు కూడా అన్వేష్ మీద చాలా కేసులు ఉన్నాయంట. అండ్ ఈసారి స్ట్రోక్ గట్టిగా తగిలింది కదా, అన్వేష్ వెంటనే మారిపోయినట్లు వీడియో కూడా పెట్టాడు. బట్ రీచ్ అయితే ఫుల్ డౌన్ అయిపోయింది. అందుకే అంటాను నేను, డోంట్ టేక్ ఆడియన్స్ ఫర్ గ్రాంటెడ్. వాళ్ళు చూసి సపోర్ట్ చేస్తేనే మన ఉనికి. ఏది పడితే అది వాగి వాళ్ళకు కోపం తెప్పించి వాళ్ళు లైట్ తీసుకున్నారంటే షెడ్కి వెళ్ళిపోతాం. కొత్త క్రియేటర్స్ ఎవరైనా ఉంటే ఇవన్నీ మీకు మంచి లైఫ్ లెసన్స్ అనమాట. కంటెంట్ క్రియేటర్ అయ్యే ముందు ఒక క్రియేటర్ అనేవాడు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇవన్నీ ఫస్ట్ తెలుసుకోవాలి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. అఫ్కోర్స్ మన గురించి ఎవడైనా తప్పుడు ప్రచారం చేస్తే గట్టిగా ఇవ్వాలి. బట్ ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు కదా అని వెర్ర వెక్కకూడదు. ఇన్ కేస్ మీరు క్రియేటర్ అవ్వాలనుకుంటే ఇంకా చాలా విషయాలు నా యూట్యూబ్ కోర్సులో చెప్పాను. ఇంట్రెస్ట్ ఉంటే ఎన్రోల్ అవ్వండి. సో అది విషయం. ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే అన్వేష్ని అరెస్ట్ చేస్తారా లేదా చేయలేరా ఏంటి, మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి. ఫీల్ ఫ్రీ టు డిస్కస్. అది ఫ్రీనే కామెంట్ పెట్టడం, డబ్బులు ఏం కాదు, ఫ్రీగా పెట్టేయచ్చు. సో అది వీడియో అనిపించింది కింద కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లేకుంటే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి చర్చతో మళ్ళీ కలుసుకుందాం. సెలవు, బాయ్ బాయ్.